తెలుస్తుంది. ఇక మరొక ఆ లోక్సభ సెగ్మెంట్ అంటే రాజమండ్రి సంబంధించిన విషయాన్ని చూద్దాం. ఇక్కడ అనపర్తి వచ్చేసి వైసీపీ అక్కడ కొంత వేవ్ అనేది ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ సీటు కూడా వైఎస్ఆర్సీపీఏ దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజనగరం కాన్స్టిట్యున్సీ వచ్చేసి కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. చివరిలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది కూడా ఇంకా కొంత అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది. ఇక రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్ ఉంది ప్రస్తుతానికి. ఆ తర్వాత కూడా కీన్ కంటెస్టే ఈ సర్వే చెప్తుంది. రూరల్ విషయానికి వస్తే రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయానికి వస్తే టీడీపీ లేదా జనసేన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తర్వాత కూడా టీడీపీ లేదా జనసేన వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక రాజమండ్రి పార్లమెంటరీ సెగ్మెంట్లోని కొవ్వూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఆడ పోటీ అనేది కొనసాగుతుంది. ఎవరన్నది కూడా ఇంకా అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ సర్వే చెప్పేదాని విధంగా అయితే ఆ చివరి మూమెంట్ వరకు వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిడదవోలు టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీఏ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ వేవ్ అనేది కొనసాగుతుంది. తర్వాత కూడా టీడీపీ ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఆ టీడీపీ గెలిచే సీట్ దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ సర్వే దాదాపు అనేక శాంపిల్స్ కూడా సేకరించారు. 1,00,000కు పైగా శాంపుల్స్ సేకరించారు. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు లేటెస్ట్ అంటే సర్వే అంటే 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ శాంపుల్స్ అన్ని సేకరించి ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి ఈ సర్వే ఆధారంగా ప్రస్తుతం మనం చెప్పుకుంటూ వచ్చేది